Features of GST. Features of GST Act. జిఎస్టీ యొక్క లక్షణాలు. ట్యాక్స్ ఇక్కడ చూడండి, ఒక రౌండ్ సర్కిల్ కనబడుతుంది. దేనికి ఈ లక్షణాలు? జిఎస్టీ లక్షణాల్లో ఏంటంటే, ట్యాక్స్ క్యాన్ బి డిపాజిటెడ్ బై ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ అండ్ ఓవర్ ద కౌంటర్. అంటే ట్యాక్స్ క్యాన్ బి డిపాజిటెడ్ బై ద ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఆన్లైన్ బ్యాంకింగ్, నెఫ్ట్ అంటే డబ్బులు మనీని ట్రాన్స్ఫర్ చేయడం, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ఇవన్నిటికీ కూడా ఇది జిఎస్టి ఉపయోగపడుతుంది. అలా ప్రొవిజనల్ రిలీజ్ ఆఫ్ 90% రిఫండ్ టు ఎక్స్పోర్టర్స్ విత్ ఇన్ 7 days. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ స్కీమ్ ఫర్ సర్టెన్ స్పెసిఫైడ్ కేటగిరీస్. రిఫండ్ టు బి గ్రాంటెడ్ విత్ ఇన్ 60 days. 60 రోజుల్లో తిరిగి వాపసు రావడం. అలాగే 7 రోజుల్లో 90% ఫండ్ రిలీజ్ అవ్వడం. కాన్సెప్ట్ ఆఫ్ టీడీఎస్ ఫర్ సర్టెన్ స్పెసిఫైడ్ కేటగిరీ, వివిధ రకాల కేటాయింపులు, ట్యాక్స్ డిడక్షన్ కింద కేటాయింపులు జరపడం. కాన్సెప్ట్ ఆఫ్ టీసీఎస్, కాన్సెప్ట్ ఫర్ టీసీఎస్ ఫర్ కంపెనీస్. అంటే జిఎస్టి లక్షణాల్లో చెప్పుకోవాల్సిన ఏంటంటే, జిఎస్టి విలువాధారిత పన్నుపై ఆధారపడి ఉంటుంది. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి పన్నులు రెండు ఏకకాలంలో విధించబడుట, ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్ సరఫరా గొలుసు అంతటా అంటే చైన్ బేస్డ్ అంతా విస్తరించినట్టుగా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ కి, అలాగే ఫండ్స్ రిలీజ్ కి, తక్కువ సమయంలో ఫండ్స్ రిలీజ్ కి, ట్యాక్స్ డిడక్షన్ స్కీమ్స్ కి, రిఫండ్ వాపసుకి, తక్కువ రోజుల్లో వాపసు అవ్వడం, అది 60 రోజుల్లోగా. అలాగే కంపెనీలకి టీసీఎస్, కాన్సెప్ట్ ఆఫ్ టీసీఎస్. ఇలాగా ప్రతి విభాగంలో కూడా జిఎస్టి లక్షణం అన్నది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్, కీ ఫీచర్స్ ఆఫ్ జిఎస్టి. Imports will be treated as interstate supplies and would attract IGST. IGST అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అని ఆల్రెడీ నేను చెప్పాను. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనగానే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సరుకు సరఫరా చేసినప్పుడు అక్కడ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్ టు బి జీరో రేటెడ్. ఆన్లైన్ స్టేట్మెంట్ ఫర్ ట్యాక్స్ కంప్లైన్సెస్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెట్ ఆఫ్. మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్. Improved compliance and revenue collections. Efficient use of resources. Reduce errors and increase efficiency. Key features, ప్రాథమిక లక్ష్యాలు. ఇవన్నీ లక్షణాలకు వచ్చేటప్పటికి ఐజిఎస్టి ద్వారా ఇంటర్స్టేట్ సప్లైస్ అంటే ఇంపోర్ట్స్ అంటే ఒక నుంచి ఒక దానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఐజిఎస్టి అన్నది కింద పన్ను చెల్లింపు అన్నది జరుగుతుంది. ఎక్స్పోర్ట్ టు బి జీరో రేటెడ్. ఎక్స్పోర్ట్స్ ని జీరో రేట్ కింద భావిస్తుంది. ఆన్లైన్ స్టేట్మెంట్ ఫర్ ట్యాక్స్ కంప్లైన్సెస్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సెట్ ఆఫ్. మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్. ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ అండ్ రెవెన్యూ కలెక్షన్స్. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. వనరులను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి. రిడ్యూస్ ఎర్రర్స్ అండ్ ఇంక్రీస్ ఎఫిషియన్సీ. తప్పులు సరిదిద్దుకోవడానికి, ఎఫిషియన్సీ పూర్తిస్థాయిలో పెరగడానికి అవకాశం జిఎస్టి లక్షణాలలో కలుగుతుంది. నెక్స్ట్, జిఎస్టి ఫ్యూచర్స్. IGST levied and collected by the center applicable to interstate supplies of goods and services in India. Interstate stocks transfers of goods. Imports of goods and services. Exports of goods and services. Exports of goods and services zero rated. In the చెప్పింది. Tobacco products under GST plus central excise. అలాగే GST would apply to all goods and services except alcohol for human consumption. అంటే ఇక్కడ టొబాకో ప్రొడక్ట్స్ ఉంది, ఇది జిఎస్టీ పరిధిగా ఉంటుంది, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ కింద ఉంటుంది. పూర్తిగా జిఎస్టీ పరిధిలో ఉండదు, ఎందుకంటే ఇక్కడ పన్ను శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఆల్కహాల్ ఒకటి, నెక్స్ట్ పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా జిఎస్టీ పరిధికి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. ఇంకా ఎక్కువ పన్ను శాతంతో అవి వేరే రకంగా జిఎస్టీ పరిధిలో కాకుండా కొనసాగుతున్నాయి. జిఎస్టీ వుడ్ అప్లై టు ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్సెప్ట్ ఆల్కహాల్ ఆర్ హ్యూమన్ కన్సంప్షన్.
జిఎస్టీ ఆన్ 5 స్పెసిఫైడ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. అదేందో చెప్పాను కదా, పెట్రోలియం, ఆయిల్, అది పెట్రోలియం, ఆల్కహాల్, టొబాకో ఇలాంటివన్నీ కూడా జిఎస్టీ పరిధికి కాకుండా క్రూడ్, పెట్రోల్, డీజిల్ అండ్ ఏటీఎఫ్ అండ్ నేచురల్ గ్యాస్ వుడ్ బి అప్లికేబుల్ ఫ్రమ్ ద డేట్ టు రికమెండెడ్ బై ద జిఎస్టిసి. అంటే ప్రస్తుతానికి ఇక్కడ పేర్కొన్న ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్ ఇంకా జిఎస్టి పరిధిలోకి ఇంకా లేవనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే వీటికి ఇంకా పన్ను అధికంగా ఉంటుంది కాబట్టి జిఎస్టి పరిధికి ఇంకా వీటిని జిఎస్టి పరిధికి అందుబాటులో లేనట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పెట్రోలియం ప్రొడక్ట్స్, ఆయిల్ ప్రొడక్ట్స్ ఇవన్నిటి మీద, ఈ ఆల్కహాల్ వీటి మీద ట్యాక్స్ అన్నది స్టేట్ గవర్నమెంట్ ఎక్కువగా విధిస్తుంది. అంచేత వీటిని జిఎస్టి పరిధి కంటే ఎంతే పన్ను ఉంటుంది. అంచేత ఏంటంటే ఆ పర్సంటేజ్ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జిఎస్టి పరిధికి ఇంకా యాడ్ అవ్వలేదు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ జిఎస్టి. సింగిల్ డాక్యుమెంట్ ఫర్ ట్యాక్స్ పర్పస్ అండ్ ఏ సింగిల్ రిటర్న్ ఫైల్డ్ విత్ సెంట్రల్ రిజిస్ట్రీ. సింగిల్ డాక్యుమెంట్ ఫర్ ట్యాక్స్ పర్పస్ అంటే సింగిల్ రిటర్న్ ఫైల్ విత్ సెంట్రల్. ఇక్కడ జిఎస్టీ పరిధికి వచ్చేటోడికి ఒకే ఒక డాక్యుమెంట్ కింద రిటర్న్స్ మనం దాఖలు చేయొచ్చు. సింగిల్ రిటర్న్స్ అంటే రకరకాల పన్నులు కాకుండా ఓన్లీ జిఎస్టీ కింద ఒకే డాక్యుమెంట్ కింద మనం పన్నుకి సింగిల్ మామూలు రిటర్న్స్ ని దాఖలు చేసుకోవచ్చు సెంట్రల్ రిజిస్ట్రీ. నెక్స్ట్, ట్యాక్స్ పేయర్ టు సబ్మిట్ పీరియాడికల్ రిటర్న్ ఇన్ కామన్ ఫార్మేట్ టు బోత్ ద సెంట్రల్ అండ్ స్టేట్ జిఎస్టీ అథారిటీ. Taxpayer to submit periodical return in common format to both and central and state GST authority. అంటే కేంద్ర జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీకి పన్ను చెల్లించే వ్యక్తి రిటర్న్స్ ని సబ్మిట్ చేయడం కామన్ గా జరుగుతుంది రెండిటికి, బోత్. అలాగే జిఎస్టీ సిగ్నిఫికెంట్ ఇన్ ద రిఫార్మ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా. జిఎస్టీ అన్నది రిఫార్మ్ అన్నది ఇండైరెక్ట్ ట్యాక్స్ కి, భారతదేశంలో ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్నుకి మరో రూపమే జిఎస్టీ. ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేటప్పటికి చాలా రకాల పన్నులు పేర్లు గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పేర్లతో పరోక్ష పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్ ను వసూలు చేయడం జరిగింది. ఇన్ని రకాల పన్నులు కట్టుకు వినియోగదారుడు రకరకాల పన్నుల రూపంలో కట్టి చివరికి రాష్ట్ర స్థాయిలో కూడా పన్ను కట్టిన తర్వాత ఆ వస్తువు మీద పన్ను శాతం ఎక్కువగా కడితేనే కట్టవలసిన పరిస్థితి ఉండేది. జిఎస్టీ ఎప్పుడైతే 2017 జూలై 1 నుంచి వచ్చిందో, ఇంప్లిమెంట్ అయిందో, అందుబాటులోకి వచ్చిందో, అప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ లో కట్టే పన్నులన్నిటికి జిఎస్టీ ఒకే ఒక పన్ను విధానం ద్వారా, అంటే మొదటి నుంచి వస్తువు తయారు నుంచి చివరి దాకా ఒకే పన్ను విధానం, ఒక్కసారి పన్ను కడితే సరిపోద్ది అన్న ఉద్దేశంతో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లేస్ లో, మన దేశంలో ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లేస్ లో జిఎస్టీని రిఫార్మ్ అంటే లాంచ్ చేయడం జరిగింది. అంటే జిఎస్టీ జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లేస్ లో కొనసాగుతుంది. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ. డ్యూయల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్, ద్వంద్వ పరోక్ష పన్ను విధానం. నో డిస్టింగ్విష్ బిట్వీన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. రెండిట్ల మధ్యన వ్యత్యాసం అనేది ఏమి లేదు. సరుకు, సర్వీసెస్ కి. అప్లికేబుల్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ పెయిడ్ టు ద అకౌంట్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సెపరేట్లీ. అంటే ఇక్కడ ఈ పన్ను అన్నది, జిఎస్టీ అన్నది చెల్లించేటప్పుడు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మీద వచ్చే పన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలకు సపరేట్ గా, అంటే విడివిడిగా చెల్లించడం అన్నదే జరుగుతుంది. ఇది జిఎస్టీలో ప్రధాన లక్ష్యం. అలాగే పన్ను రేటు గణనీయంగా తక్కువ సంఖ్యలో ఉంటుంది ఇక్కడ. అదే అమ్మకం పన్ను, ఆదాయ పన్ను, ప్రత్యేక పన్ను లేదా టర్న్ ఓవర్ మొదలైన విధించబడవు. అంటే ఇవన్నీ కూడా గతంలో పరోక్ష పన్నులు ఉండి, ఇప్పుడు ఈ పన్ను, ఈ అన్ని పన్నుల పేరు మీద ఒకే పన్ను, అదే జిఎస్టీ. వస్తు సేవలపై బహుళ స్థాయిలో పన్ను విధించే ప్రక్రియ కొనసాగుతుంది. అంతర్రాష్ట్ర సరుకు అమ్మకాలు, అంటే అమ్మకాలు మరియు సేవలు, అంటే సప్లై, సరఫరా, ఎగుమతులు కొన్ని సందర్భాలు 0 రేటుకు విధించబడుతుంది, అంటే జీరో ట్యాక్స్ విధించబడుతుంది. వస్తువుల యొక్క ఉత్పత్తి మరియు రవాణా ఖర్చులు తగ్గించడానికి వస్తు సేవలకు సంబంధించిన మూలధన వస్తువులు మరియు ఇన్పుట్ పన్ను తక్కువగా విధించుంటాయి. ఇన్పుట్ ట్యాక్స్ అన్నది వస్తు సేవలకు సంబంధించి మూలధన వస్తువులు ఇలాంటి వాటికి తక్కువగా, ఉత్పత్తి సమయంలో రవాణా ఖర్చులు తగ్గించడానికి ఇలాంటి అన్నిటికీ కూడా ఇన్పుట్ ట్యాక్స్ తక్కువగా విధించడానికి జిఎస్టీ ఉపయోగపడుతుంది. అది జిఎస్టీ యొక్క ముఖ్యమైన లక్షణాలని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ. జిఎస్టీ యొక్క
ప్రయోజనాలు మరియు పరిమితులు. అంటే జిఎస్టి గతంలో 2017 రాకముందు పరోక్ష పన్నులు ఉండేవి. అయితే పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్టి రావడం వలన చాలా మటుకు పన్ను వినియోగదారుడికి చాలా మటుకు సేవ్ అయిందని చెప్పొచ్చు. అంటే చాలా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అలాగే వాటి వల్ల ప్రయోజనంతో పాటు చిన్న చిన్న కొద్దిగా డిసడ్వాంటేజ్ అంటే పరిమితులు కూడా లేకపోలేదు. అవి ఏంటన్నది మనం చూడొచ్చు. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టి. నెక్స్ట్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ జిఎస్టి. చూడండి ఇక్కడ అడ్వాంటేజ్ ఆఫ్ జిఎస్టి. ఇక్కడ కూడా మనం ఇలాగా ఒక డయాగ్రామ్ లో దాన్ని చీఫ్ సర్కిల్ కింద చూపించుకోవడం. రిమూవల్ ఆఫ్ కాస్కాడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే పన్నుపై పన్ను విధించబడేదాన్ని తొలగించడం జరిగింది. అది జిఎస్టి యొక్క ప్రయోజనం. అంటే కాస్కాడింగ్ అంటే పన్నుపై పన్ను భారం. అంటే ఒకసారి పన్ను విధిస్తే మళ్ళా పన్ను పడడం ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ రిమూవ్ అయినాయి. రిమూవ్ అయ్యే అవకాశాలు కల్పించింది జిఎస్టి వల్ల ప్రయోజనం కలిగింది. అలాగే స్పర్ట్ ఇన్ ద జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా. జీడిపి వృద్ధి రేటు భారతదేశంలో గణనీయంగా పెరగడానికి జిఎస్టి ఒక ప్రయోజనకారిగా మారింది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. పన్ను అన్నది సమానంగా ఉత్పత్తిదారు ఉత్పత్తికి మరియు సేవలకు సమానంగా విధించడం జరిగింది. రెండిటికి సమానంగా మధ్యన బిట్వీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ పంపిణీ జరిగింది. సమానంగా పంపిణీ జరిగింది పన్ను అన్నది రెండిట్ల మధ్య. లావరింగ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ అండ్ వైడనింగ్ ఆఫ్ ట్యాక్స్ బేస్. ట్యాక్స్ తక్కువగా ఉండడానికి ఇది ఒక బేస్మెంట్ గా ఒక బేస్ గా ఉపయోగపడింది. ఇది జిఎస్టి. బూస్ట్ ఓవరాల్ బిజినెస్ ఎఫిషియెంటీ. ఓవరాల్ బిజినెస్ ఎఫిషియెంట్ అంటే బిజినెస్ వ్యాపారానికి సంబంధించి జిఎస్టి అనేది ఒక బలమైన బలంగా ఉండడానికి బూస్ట్ టు అంటే కొంచెం జిఎస్టి అన్నది వ్యాపారానికి సంబంధించి ఒక బలమైన ఆయుధం కింద జిఎస్టి బలంగా చేయడానికి జిఎస్టి ఉపయోగపడింది. అంటే ఎంకరేజ్ చేయడానికి. అంటే బిజినెస్ అన్నిటికీ కొంచెం సత్తు చేయడానికి అంటే కొంచెం బలంగా ఉండడానికి. కామన్ మార్కెట్ త్రూ అవుట్ ద కంట్రీ. దేశంలో ఉమ్మడి మార్కెట్ ని కామన్ మార్కెట్ త్రూ అవుట్ ద కంట్రీ. భారతదేశంలో ఉమ్మడి మార్కెట్లకు ఉమ్మడి మార్కెట్లను ప్రతిబింబించడానికి ఇది జిఎస్టి అన్నది ఉమ్మడి మార్కెట్లకి అవకాశం లేకుండా జిఎస్టి అన్నది ఉపయోగపడింది. అలాగే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే నగదు ప్రవాహం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి ఫ్రీ అంటే నగదు ఫ్లో ప్రవాహానికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కి జిఎస్టి ఉపయోగకరంగా ఉందని జిఎస్టి ప్రయోజనకారిగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టి ఫర్ సిటిజన్స్. సింప్లర్ ట్యాక్స్ సిస్టమ్. సులువుగా కట్టే విధానం. రిడక్షన్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డ్యూ టు ఎలిమినేషన్ ఆఫ్ కాస్కాడింగ్. రిడక్షన్ ఇన్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డ్యూ టు ఎలిమినేషన్ ఆఫ్ కాస్కాడింగ్. పన్నుపై పన్ను భారం తగ్గింపు, ధరల తగ్గింపు ఇవన్నీ కూడా జిఎస్టి వల్ల ప్రయోజనం కలిగింది. అంటే పన్నుపై పన్నుభారం లేకుండా ధర తగ్గింపుకి జిఎస్టి ఒక సహాయకారిగా ఉంది. యూనిఫామ్ ప్రైజెస్ త్రూ అవుట్ ద కంట్రీ. దేశం అంతా ఒకే ధరలో అందుబాటులో ఉండడానికి జిఎస్టి ఉపయోగపడింది. ట్రాన్స్పరెన్సీ ఇన్ ట్యాక్సేషన్ సిస్టమ్. అంటే ట్యాక్సేషన్ సిస్టమ్ లో ట్రాన్స్పరెన్సీ అంటే అంతా ఓపెన్ గా పబ్లిక్ గా ఉండడానికి జిఎస్టి అన్నది ఉపయోగపడింది. ఇంక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఉద్యోగాలు పెరగడానికి ఇది జిఎస్టి అన్నది ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం జిఎస్టి వలన కలిగిందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫర్ ట్రేడ్ ఇండస్ట్రీ అంటే వర్తకం
పరిశ్రమలకు. రిడక్షన్ ఇన్ మల్టిప్లిసిటీ ఆఫ్ ట్యాక్సెస్. మిటిగేషన్ ఆఫ్ క్యాస్కేడింగ్ అండ్ డబుల్ టాక్సేషన్. పన్ను, 2 పన్నులు, పన్నుపై పన్ను, ఇలాంటివన్నీ కూడా వర్తక మరియు ఇండస్ట్రీస్ కి తగ్గుముఖం పట్టాయి. అంటే ఇటువంటి లేకుండా ఒకే పన్ను విధానం వల్ల మేలు జరిగింది. ఇది వర్తక పరిశ్రమలకు. మోర్ ఎఫిషియెంట్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ట్యాక్స్ ఎస్పెషల్లీ. ఎఫిషియంట్ మరియు ఉత్తమంగా పన్ను అనేది కనపడడం జరిగింది. డెవలప్మెంట్ ఆఫ్ కామన్ నేషనల్ మార్కెట్. జాతీయ ఉమ్మడి మార్కెట్ కి అభివృద్ధి చెందడానికి జిఎస్టి ఉపయోగకారిగా ఉంది. సింపుల్ ట్యాక్స్ రెజ్యూమ్, ఫ్యూవర్ రేట్స్ అండ్ ఎగ్జంప్షన్స్. తక్కువ ట్యాక్స్, ఫ్యూ రేట్స్, తక్కువ రేట్లు మరియు తగ్గింపులు అన్నవి జిఎస్టి వలన వర్తక పరిశ్రమలకు లభించడం జరిగింది. తక్కువ పన్ను, అలాగే మినహాయింపులు, తక్కువ రేట్లు అన్నవి వర్తక పరిశ్రమలకు జిఎస్టి ద్వారా ప్రయోజనం కలిగింది. ఫర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఏ యూనిఫైడ్ కామన్ నేషనల్ మార్కెట్ టు బూస్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మేక్ ఇండియా క్యాంపెయిన్. యూనిఫైడ్ కామన్ నేషనల్ మార్కెట్, జాతీయ మార్కెట్ బూస్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మేక్ ఇండియా క్యాంపెయిన్. మేడ్ ఇన్ ఇండియా అనే దానికి ఫారెన్ విదేశీ పెట్టుబడులు ఎక్స్పోర్ట్ ప్రోత్సహించడానికి ఎక్కువగా ప్రోత్సహించడం, మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగాన్ని, ఈ అన్నిటినీ కూడా బాగా ఎదుగుదలకు జిఎస్టి ప్రయోజనకారిగా ఉంది. ఇంప్రూవింగ్ ద ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ ఇన్ ద కంట్రీ విచ్ విల్ బెనిఫిట్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్. అంటే బెనిఫిట్ డెవలప్మెంట్ రాష్ట్రాల అభివృద్ధికి ఈ పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అన్నవి ఓవరాల్ గా దేశానికి అభివృద్ధి చెందడం ద్వారా దేశాన్ని మేలు జరిగే విధంగా జిఎస్టి అన్నది సహాయపడుతుంది. యూనిఫామ్ ఎస్జిఎస్టి అండ్ ఐఎస్టి రేట్స్ టు రిడ్యూస్ ద ఇన్సెంటివ్ ఆఫ్ అవర్ ట్యాక్స్. యూనిఫామ్ అంటే ఒకే రకమైన స్టేట్ జిఎస్టి అండ్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టి రేట్స్ అన్నవి రిడ్యూస్ ఇన్సెంటివ్ ఆఫ్ అవర్ ట్యాక్స్. అంటే ఒకే రకమైన పన్ను విధానాలు అన్నవి వసూలు చేయడానికి, ఒకే రకమైన పన్ను విధానాలు అమలు చేయడానికి అవకాశం ఏర్పడింది. రిడక్షన్ ఇన్ కంప్లైన్స్ కాస్ట్ యాజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్ కీపింగ్. ఉమ్మడిగా కంప్లైన్స్ కాస్ట్ యాజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ మల్టిపుల్ రికార్డ్ కీపింగ్. ఉమ్మడిగా రికార్డులను తయారు చేసే అవకాశం లేకుండా ఒకే పన్ను విధానం మీద జిఎస్టి అన్నది సహకారిగా, జిఎస్టి వచ్చిన తర్వాత ప్రయోజనకారిగా ఉందని మనం వీటి ద్వారా చెప్పవచ్చు. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కి ద్వారా ఇటువంటి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ కి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి జిఎస్టి అన్నది ఒక ప్రయోజనకారిగా కనిపించింది. రాష్ట్రాల అభివృద్ధి చెందడానికి, పెట్టుబడులు రావడానికి, ఇలా ఎక్స్పోర్ట్లని పెంచుకోవడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి, అలాగే ఎంప్లాయ్మెంట్ పెంచుకోవడానికి, ఇలాగ ప్రతి రంగానికి కూడా దేశాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి జిఎస్టి అనేది ప్రయోజనకారిగా ఉన్నది. డిసడ్వాంటేజ్ ఆఫ్ జిఎస్టి. డిసడ్వాంటేజ్ ఆఫ్ జిఎస్టి. కంప్లైన్స్ టు జిఎస్టి, hike in cost of operations, higher tax burden and SMS software purchases costs have gone up. ఇక్కడ ప్రయోజనాలు అన్నవి జిఎస్టి వలన చాలా ఉన్నాయి. అయితే ప్రయోజనాలు ఉండకుండా అక్కడక్కడ నష్టాలు అన్నవి కూడా మనకి కొంచెం కనబడుతున్నాయి. ఎలాగంటే సర్వీసెస్ పై పన్నులు పెరగడానికి కూడా అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఎందుకంటే గూడ్స్ తో పాటు సేవలపై పన్నులు కూడా పెరగడానికి జిఎస్టి వలన కొంచెం పన్ను పెరిగే అవకాశం అన్న విషయాన్ని మనం కొట్టిపారేయలేము, అంటే తీసివేయలేము. ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను విధానంలో వివిధ రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో పన్ను రాబడులను గడించడం వలన తమిళనాడు, గుజరాత్ అంటే ఇలాంటి రాష్ట్రాలు, తమిళనాడు, గుజరాత్, అలా మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు
జిఎస్టి విధానం పట్ల ఒక మంచి అభిప్రాయం లేకపోవడము, వారు దీన్ని లేకపోవడం మరియు దీన్ని వ్యతిరేకించడానికి వారు సిద్ధపడడం కూడా జరిగింది. జిఎస్టిని ప్రవేశపెట్టి తయారీ రంగం నుండి గడిస్తున్న పన్నులు రాబడిని తగ్గించేస్తున్నాయి. అంటే జిఎస్టిని ప్రవేశపెట్టి తయారీ రంగం గడిస్తున్న పనులు అంటే జిఎస్టిని ప్రవేశపెడితే తయారీ రంగం నుండి పన్నుల రాబడి తగ్గిపోతుంది. అంటే జిఎస్టి ప్రవేశపెట్టడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ రంగం నుంచి వచ్చే పన్నుల రాబడి తగ్గుతుంది అన్నదే ఒక అపోహ అన్నది ఉండడం జరిగింది. అంటే గతంలో ఉన్న పన్నులకి జిఎస్టి వచ్చిన తర్వాత అన్నదానికి తయారీ రంగంపై కొంచెం మైనస్ కనిపిస్తుందని చెప్పడం జరిగింది. అలాగే అంటే పన్నుల రాబడి తగ్గుతుందని చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుత విధానంలో కొన్ని రాష్ట్రాలు పెట్టుబడులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అంటే ప్రస్తుత పరిస్థితిలో కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చాలా కంపెనీలకి ప్రోత్సహిస్తున్నాయి. అంటే ఎప్పుడైతే జిఎస్టి వస్తుందో అదే ఎప్పుడైతే జిఎస్టి వచ్చిందో పన్ను విధానం ఒకే రూపంలో ఉంటుంది. అంటే సింగిల్ ట్యాక్స్ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు వ్యాపారాన్ని కోల్పోవడం దీనివల్ల ఏమవుతుందంటే రకరకాల పనులు వచ్చి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొన్ని రాష్ట్రాలు కొన్ని పన్ను శాతాన్ని కోల్పోవడం. దీనికి కారణం ఏంటంటే వ్యాపారస్తులు ఇతర రాష్ట్రాలకు తమ వ్యాపారాలను తరలించడం. అంటే ఎప్పుడైతే ఇలాగా కొన్ని రాష్ట్రాలు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మీకు పన్ను రాయితీలు ఇస్తామని అంటున్నారో దానివల్ల పరిశ్రమలు తరలిపోవడం, ఆ పరిశ్రమలు తరలిపోవడంలో ఆ పరిశ్రమ ఉన్న రాష్ట్రాల్లో ఏంటంటే పన్ను శాతాన్ని పన్ను రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోవడం, ఇలాగా కొన్ని నష్టాలు అన్నవే ఉన్నవని చెప్పవచ్చు. అన్ని రకాల సామర్థ్యాన్ని అన్ని రకాల వస్తు సేవలను చౌకగా లభించడంలో పన్ను భారం తగ్గుదలే కారణం. అంటే ఇప్పుడు జిఎస్టి రావడం వల్ల గతంలో కంటే పన్నుల భారం తగ్గిందని మనం ఉదాహరణల ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే గతంలో పన్నులకి ఇప్పుడు వచ్చి పన్ను భారం తగ్గడం వల్ల కొంచెం ఆదాయం అన్నది తగ్గుతుంది అన్నమాట మటుకు వాస్తవం. అది ఇక్కడ మనకి ఈ మైనస్లో అదే ఈ డిసడ్వాంటేజ్ లో జిఎస్టి డిసడ్వాంటేజ్ లో చెప్పడం జరిగింది. అలాగే ప్రయోజనాలు ఇలాగే పరిమితుల్ని కూడా జిఎస్టి పరిధి కింద మనం తెలుసుకోవడం జరిగింది. జిఎస్టి విధానం ఏంటంటే మనకి ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో అది పెద్ద దేశమైన భారతదేశంలో జిఎస్టి విధానం వలన దేశానికి అదే ఓవరాల్ గా కొంచెం మేలే జరుగుతుంది అన్నట్టుగా జిఎస్టిని ప్రవేశపెట్టారు. ఈ జిఎస్టిని ప్రవేశపెట్టడం వలన వినియోగదారుడికి పన్ను కట్టే సమయంలో కొంచెం గతం కంటే కొంచెం పన్ను శాతం తక్కువగానే కట్టినట్టుగా మనకు ఉన్న సమాచారం బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నా కొన్ని లిమిటేషన్స్ అదే డిసడ్వాంటేజెస్ ఉండడం సహజం. అయితే పన్ను రేట్లు తగ్గడం వల్ల ప్రభుత్వానికి కొంచెం ఆదాయం తగ్గుతుంది అన్నదే అది డిసడ్వాంటేజ్ గా ఇక్కడ చెప్పడం జరిగింది. Being GST compliant, small enterprises have been away from the tax regime. They must quickly grasp the norms of this tax regime. They will have to issue GST compliant invoices. చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలో ఈ పన్ను కొంచెం ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది. షార్ట్ టర్మ్ బిజినెస్ ఛాలెంజెస్, తక్కువ సమయంలో వ్యాపారాల్లో ఇబ్బందులు గురవుతున్నట్టుగా ఇక్కడ చెప్పడం. ద ట్రాన్సాక్షన్ టు జిఎస్టి క్యాన్ ఇంటరప్ట్ ద వర్కింగ్ క్యాపిటల్ అంటే మూలధనం ఆఫ్ ద బిజినెస్ ఇన్ ద ఇనిషియల్ ఫేజ్ డ్యూ టు ద ఇన్పుట్ క్రెడిట్ లాక్ ఆఫ్. అంటే చిన్న తరహా పరిశ్రమలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంక్రీజ్డ్ ఆపరేషనల్ కాస్ట్, ద బిజినెసెస్ విల్ హ్యావ్ టు ట్రైన్ ఎంప్లాయీస్ ఆఫ్ బీయింగ్ జిఎస్టి కంప్లైంట్, దస్ ఇంక్రీజింగ్ ద ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్. అంటే ఓవర్ హెడ్ అంటే ఈ శ్రమ ఇవన్నీ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎంప్లాయీస్ కంప్లైంట్ అండ్ ఇంక్రీజింగ్ ద ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్. ఓవర్ హెడ్ అంటే శ్రమ ఇవన్నీ ఉంటాయి.
లేబర్ ఇవన్నీ పెరుగుతున్నట్టుగా ఎక్స్పెన్స్ పెరుగుతున్నట్టు చెప్పండి. ద ఆల్టర్నేటివ్ ఆప్షన్ అవైలబుల్ ఈస్ టు హైర్ ట్యాక్స్ ప్రొఫెషనల్స్ who are equipped to handle the changes. The alternate option available is to hire tax professionals who are equipped to handle the changes. ఈ ఈ ఇలాంటి సమస్యలన్నీ మార్చడానికి ఈ ప్రొఫెషనల్స్ నిపుణులు అన్నది నిపుణుల సహాయం అన్నది తీసుకోవడం వల్ల కొంచెం చేంజెస్ అదే మార్పు అన్నది కనిపించే అవకాశం ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఆన్లైన్ టాక్సేషన్ సిస్టమ్. Unlike earlier, like tax regime, most invoicing was done through pen and paper. It might be difficult for smaller businesses to adopt this technology. Technologically, written change. Businesses need to upload their invoices and return forms. Ikkada, unlike earlier tax system, most invoicing was done through pen and paper. Gatanlo online taxing system లేనప్పుడు పెన్ పేపర్ ద్వారా మనం పన్ను అన్నది చెల్లించుకోవడం. అయితే ఆన్లైన్ ట్యాక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏమైంది, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో ట్యాక్స్ పే చేయడం. ఇది ఒక విధంగా డిఫికల్ట్ గా చిన్న వ్యాపార సంస్థలకు సంబంధించి చిన్న వ్యాపారస్తులు భావించడం జరిగింది. టెక్నాలజీ బేస్ గా పన్ను కట్టడం కాబట్టి ఇది చిన్న తరహా వ్యాపారస్తులకి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్, ఉమ్మడి రిజిస్ట్రేషన్స్. ఇన్ కేస్ ఆఫ్ పాన్ ఇండియా ఆర్గనైజేషన్స్ with branches in more than one state to in the country, it is extremely difficult to company. In contrary to the usual belief, there is no single compliance for the same. One will have to register with every state and follow the procedures for compliance. పాన్ ఇండియా అంటే జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలు వాటి యొక్క బ్రాంచెస్ ఇన్ మోర్ దెన్ వన్ స్టేట్, ఒక రాష్ట్రంగా వేరు దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో పెట్టడం జరిగింది. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు కంపెనీ. ఇది రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి పొంతం లేకపోవడం వల్ల ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉందన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వన్ స్టేట్, దెన్ వన్ స్టేట్ ఇన్ ద కంట్రీ, బ్రాంచెస్ ఇన్ మోర్ దాన్ వన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. అంటే ఒక అంతర్జాతీయ సంస్థలు అదే కంపెనీలు ఏంటంటే వాడి యొక్క బ్రాంచ్ ని మోర్ దాన్ అంటే ఒక రాష్ట్రం కాకుండా వేరే ఎక్కువ రాష్ట్రాల్లో స్థాపించడం వల్ల ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇన్ కంట్రరీ టు ద యూజువల్ బిలీఫ్, దేర్ ఈస్ నో సింగిల్ కంప్లైన్స్ ఫర్ ద సేమ్. అంటే ఇక్కడ ఒకే విధమైన పన్ను విధానం లేదు. అదే పన్ను సింగిల్ పన్ను కంప్లైన్స్ ఫర్ ద సేమ్. వన్ విల్ హ్యావ్ టు రిజిస్టర్ విత్ ఎవరీ స్టేట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లో తేడా ఉందన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఒక రాష్ట్రంలోకి ఇంకో రాష్ట్రానికి సంబంధం లేకుండా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్, ఉమ్మడి రిజిస్ట్రేషన్ అన్నవి ఉండడం జరిగింది. ఎవరీ స్టేట్ అండ్ ఫాలో ద ప్రొసీజర్స్ ఫర్ కంప్లైన్స్. అంటే ఏ స్టేట్ కా స్టేట్ వారి యొక్క నియమ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ అన్నవి చేయాలన్నట్టుగా ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎవరికంటే ఈ ఎక్కువగా పెద్ద పెద్ద సంస్థలు ఆయా రాష్ట్రాల్లో వాటి యొక్క యూనిట్లని బ్రాంచెస్ ని స్థాపించినప్పుడు ఇటువంటి డిఫికల్ట్ సమస్యల్ని ఫేస్ చేస్తున్నాయి. అంటే రాష్ట్రానికి మరి ఒక్కొక్క రాష్ట్రం వేరు వేరు రాష్ట్రాలకు ఉన్న సంబంధాలు, రాష్ట్రానికి ఉన్న ఇబ్బందుల వలన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం సంబంధం లేకుండా చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ చెప్పింది. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ.